నమస్కారం. ముందుగా భక్తి టీవీ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలతో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక మణిహారంగా ప్రసారమవుతున్న ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. శివుడు భోళా శంకరుడు, సకల శుభంకరుడు. ఆ శివుణ్ణి ఎలా వేడినా ఎలా కోరినా ఇట్టే కోరికలన్నీ తీర్చేస్తాడు. అలాగే ఆ పరమశివుణ్ణి పూజించిన వారికి అపమృత్యు బాధ ఉండదు. మరి మహాశివరాత్రి సందర్భంగా ప్రేక్షకులందరూ తమ సందేహాలను ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా మాకు రాసి పంపించారు. వాటన్నిటికీ సమాధానాలు ఇచ్చేందుకు మన ముందున్నారు తెలుగు, ఆంగ్ల, సంస్కృత అనువాదకర్త, లలితా సహస్రనామ ప్రవచనకర్త, రామాయణ ప్రవచనానికి నిర్వచనంగా నిలిచిన వారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గ్రంథకర్త, రచయిత డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. వారిని అడిగి సందేహ నివృత్తి కావించుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, మొదటి ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని లక్ష్మీ నరసింహారావు గారు హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. ఖగోళ శాస్త్రానికి శివుడికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి తెలియచేయండి అని అడుగుతున్నారండి. వ్యోమకేశో జటాజూటః స్థాణు రుద్ర ఉమాపతి. ఎంత గొప్పగా రాశారు. ఎవరైనా ఒక గ్రంథాన్ని కానీ రాస్తే ఏ దృష్టితో ఆ గ్రంథకర్త ఆ గ్రంథాన్ని రాశాడో ఆ దృష్టికోణంతో ఎవరైనా ప్రశ్న వేసినా లేక సమాధానమే ఈయనే చెప్పినా భలే తృప్తిని పొందుతాడు. అంచేత వ్యోమకేశ, శంకరుడికి ఖగోళానికి ఉన్న సంబంధం. వ్యోమకేశ, శంకరుడికి ఆకాశమే తల జుట్టు అని చెప్తుంది నామం. శంకరుడికి ఏమిటండి తల జుట్టు, ఏమిటండి సమాధానం ఏమిటి, సంబంధం ఏమిటి, పోలిక ఏమిటి అనుకుంటాం. ఆకాశంలో అనేకమైన రహస్యాలు దాగున్నాయి. అనే రహస్యాన్ని చెప్పినవాడు శంకరుడు. ఈవేళ ఏ వ్యోమగామి వెళ్ళినా ఆకాశానికి, ఏ స్పుత్నికని కానీ ర్యాకెట్ని కానీ పంపించినా భూమి లోపలికి పంపడలా, ఆకాశంలోకి పంపుతున్నారు. ఆకాశాన్ని విశాలమైన విశ్వానికి ప్రయోగశాలగా విజ్ఞాన శాస్త్రజ్ఞులు వేళ చేస్తున్నారు. అంటే దానికి ఆద్యుడు, అక్కడ రహస్యాలున్నాయని తెలియచేసినవాడు శంకరుడు మాత్రమే. తల జుట్టు ఉంది, ఆ జుట్టులోంచి ఒక కేశాన్ని, ఓ చిన్న వెంట్రుకని తీసి నేల మీద వేస్తే మనమే వెతకలేం. ఉంది, కనిపిస్తోంది, నేల మీద పడేసాం, కానీ చూడలేకపోతున్నాం. అది సూక్ష్మంగా ఎలా ఉందో అలా ఆకాశంలో తల మీద ఉన్న జుట్టు ఎన్ని కోట్ల సంఖ్యలో ఉంటుందో వెంట్రుకల రూపంలో, అన్ని కోట్ల సంఖ్యలో అనేకమైన రహస్యాలు ఆకాశంలో ఉన్నాయి. ఆ ఆకాశాన్ని శంకరుడు తలగా ధరించాడు. అంచేత శంకరుడిని జాగ్రత్తగా ఆయన చరిత్రని, ఆయనకున్న శ్లోకాలని, స్తోత్రాలని, మంత్రాలని, నామాలని విశ్లేషిస్తూ వెళితే అనేక రహస్యాలు గోచరిస్తాయి. వ్యోమకేశ, ఇది నిజమనడానికి మరో మాట. అబో ఆయన గురించి చాలా రహస్యాలు నాకు తెలుసు, ఇన్ని తెలుసు అంటాం. ఇన్ని అని ఇక్కడ ఎందుకు పుచ్చుకుంటాం? రహస్యాన్ని తెలియచేసేటటువంటిది సూక్ష్మీకరించి చెప్పేది వెంట్రుక కాబట్టి అలాంటి వెంట్రుకలు ఆయనకి వ్యోమ ఆకాశం. ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, అగ్నేరాప, అభ్య పృథివీ, పృథివ్యా ఓషధయ. శంకరుడి నెత్తి మీద గంగమ్మ ఉంటుంది. అబో గంగాదేవి భార్య అండి, కాబట్టి గంగకి పార్వతికి పెళ్లి మా ఊళ్ళో చేస్తుంటారండి అంటారు. అది కాదు, పురాణం చెప్పదలిచింది అది కాదు. ఆ పైన ఉన్నటువంటి గంగ ఆయనకి భార్య కాదు, అది జ్ఞాన గంగ. పలానా దానికి సమాధానం ఏంటి చెప్పరా అనగానే వాడు ఆలోచిస్తాడు, ఇక్కడ ఆలోచిస్తాడు. జ్ఞానం పుట్టేటటువంటి చోటు ఇది. పుట్టినటువంటి జ్ఞానాన్ని తన దగ్గర మాత్రమే నిలువుంచుకోకుండా శంకరుడు ఆ జ్ఞాన గంగని భూమికి విడిచాడు. ఆయన ఎంత గొప్పవాడు. కొంతమందికి అన్నీ తెలిసినప్పటికీ కూడా అయ్యా ఇది సమాధానం నాకు అర్థం అవ్వటం లేదైనా కొంచెం చెప్పండి అంటే, వీడికి చెప్తే ఎక్కడ వీడు నన్ను మించిపోతాడు అనే అభిప్రాయంతో అబ్బే ఎప్పుడో గుర్తుంది కానీ ఇప్పుడు మర్చిపోయాను అంటాడు. శంకరుడు అలా కాదు. తనకున్నటువంటి జ్ఞానాన్ని అందరికీ పంచాలనే అభిప్రాయంతో జ్ఞాన గంగని భూమికి విడిచినటువంటి పరమపూజ్యుడు శంకరుడు. ఆకాశం తన తలగా ధరించాడు. అంచేతనే శంకరుడి జుట్టు ఏ రంగులో ఉంటుంది? ఎర్రని రాగి రంగులో ఉంటుంది అని చెప్తుంది శాస్త్రం. ఆకాశం ఎర్రనైనటువంటి ఆ మేఘాలతో
ఎరుపు రంగుని కలిగి ఉండడం ఉందే అది శంకరుని యొక్క జుట్టు లక్షణం. బాగా పరిశీలించి చూస్తే మహానుభావుడైనటువంటి శంకరుడికి 3 కళ్ళు కనిపిస్తాయి, మిగిలిన వాళ్ళందరికీ 2. ఈ కుడివైపు ఉన్నటువంటిది సూర్య నేత్రం, ఎడవైపు ఉన్నది చంద్రనేత్రం, మధ్యలో ఉన్నది అగ్నినేత్రం. అంతే కదా. ఈ కుడివైపు ఉన్నటువంటి సూర్యనేత్రం ఆ తల ఆకాశానికి సంకేతం కాబట్టి, సూర్యుడు ఉండేది కూడా ఆకాశమే కాబట్టి ఆకాశంలో సూర్యుడు ఆయన కుడికన్ను. రాత్రి వేళ కనిపించేటటువంటి వాడు చంద్రుడు కాబట్టి ఆ కనిపించే ఆకాశంలోని చంద్రుడు ఆయన ఇటుపక్క ఉండేటటువంటి ఎడమ కన్ను. ఈ సూర్యుడికి చంద్రుడికి మధ్యలో అగ్నినేత్రం ఉంటుంది. నిజమైనటువంటి అగ్ని పుట్టేది ఎక్కడ అని ఆలోచిస్తే ఆకాశంలో పుడుతుంది. అదే వైద్యుత అగ్ని అంటే విద్యుత్, బ్రహ్మాండమైన మెరుపు తీగిలా ఒక్కసారి టక్కున వచ్చి పెద్దగా మెరిసిపోయి ఆకాశంలో ఉన్న అగ్ని అంతా కూడా భస్మం అయిపోయి మనం బతకడానికి కారణమవుతుంది. ఆ అగ్నే అక్కడే అలా నిలవండి ఉన్నట్టయితే మనం ఎవ్వళ్ళం జీవరాశి ప్రపంచంలో నిలబడం. ఆ వైద్యుత అగ్ని ఒక స్థాయి మించాక ఒకే ఒక్కసారి భూమికి అలా పంపించేసి ఎవ్వరికీ కష్టం కలగకుండా ఉండేలా చేసి మనందరి బతుకుని రక్షిస్తున్నటువంటి వాడు శంకరుడు. ఆకాశంలో అగ్ని ఉంటుంది అనడానికి పిడుగుపడ్డం కూడా ఒక సాక్ష్యం. ఆ పిడుగు కూడా అమోఘమైనటువంటి అగ్ని కలిగి ఉంటుంది. ఇదిగో ఈ అగ్ని నేత్రం దానికి సంకేతం. ఇలా ఖగోళానికి శంకరునికి అనేకమైనటువంటి పోలికలు ఉన్నాయి, అనేకమైన సాక్ష్యాలు ఉన్నాయి, అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. అంచేతనే శంకరుని ఖగోళ శాస్త్రానికి అధిష్టాతగా మనం ఆలోచిస్తూ ఉండాలి. చాలా గొప్పదైనటువంటి జ్ఞానం అనే పేరు కలిగిన గంగని శిరస్సును ధరించి అలా లోకానికి విడిచి మనని ఉద్ధరించినటువంటి వాడు మహానుభావుడు ఆయన. శంకరుడు అంటే నాకు పడదండి, నేను మా దేవుడిని ఎవరినో ఆరాధిస్తాను అంటాడనుకోండి. ఆయన నేల మీదకి గంగని విడిచాడు కాబట్టి గంగని నువ్వు స్పృశించి తాగావా, శంకరుడు యొక్క సంపూర్ణమైనటువంటి రుణాన్ని నువ్వు కలిగినటువంటి వాడివే. ఇంచేత ఆయన పంపించిన గంగ కాబట్టి. శంకరుడు డమరుకంతో మోగించాడు, దాంట్లోంచి 14 ధ్వనులు వచ్చాయి కాబట్టే భాష పుట్టింది. కాబట్టి ఏదైనా నువ్వు మాట్లాడుతున్నావంటే మాట్లాడడానికి ఆ మహానుభావుడే కారణం. కాబట్టి ఆయన చలవ వల్ల మనం మాట్లాడగలుగుతున్నాం. మనం మాట్లాడగలుగుతున్నామన్నా, అలాగే మనం మంచినీటిని తాగుతున్నామన్నా ఆ మహానుభావుని యొక్క కారణంగానే. ఇంకొక మాట చివరిలో కానీ చెప్పుకోదలిస్తే, ధ్వని అనేది పుట్టేది ఆకాశంలో. ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతూ ఉంటే ఈ ధ్వని నేరుగా వినిపించడంలా ఆకాశానికి వెళ్ళి అయోస్ఫియర్ అంటారు, అక్కడ తాకి మళ్ళీ అక్కడికి వస్తుంది. అలాగే శంకరుడు అమోఘమైనటువంటి డమరుకాన్ని మోగించడం అంటే ఆకాశంలో ధ్వని పుడుతుంది అనేటటువంటి మహాద్భుత విజ్ఞాన శాస్త్ర రహస్యాన్ని ఆనాడు చెప్పాడు ఆయన. కాబట్టి ఖగోళానికి శంకరుడికి అమోఘమైన సంబంధం, అవినాభావమైనది ఉంది. అందుకని ఆయన్ని కానీ ధ్యానించినట్టయితే అద్భుతమైనటువంటి రహస్యాలన్నీ కూడా తెలియచేయగలిగిన వాడు అవుతాడు. ఆహార్యం చంద్రతారాదితం వందే సాత్వికం శివం. చంద్రుడు నక్షత్రాలు ఆయన నెత్తికి అలంకారం అని చెప్తారు. చంద్రుడు ఎందుకు అలంకారం అవుతాడు, నక్షత్రాలు ఎందుకు అలంకారం అవుతాయి? ఆయన తల ఆకాశం కాబట్టి. ఎంత గొప్ప విషయం! ఈ విషయాన్ని సజీవంగా మన కళ్ళకి నిరూపించేందుకున్నటువంటి క్షేత్రం చిదంబరం. అంచేతనే చిదంబర రహస్యం అంటారు. ఇంకా అనేక విశేషాలు ఉన్నాయి. చిదంబర క్షేత్రంలో దాగిన విశేషం ఇది కూడా ఒకటి. ఆకాశానికి సంబంధించిన క్షేత్రం. మరో ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని లలిత గారు ప్రశాంత్ నగర్ నుంచి రాస్తున్నారు. శివపార్వతుల దాంపత్యం గొప్పదంటారు, ఎందుచేత అని అడుగుతున్నారు. బ్రహ్మ ముఖం దదౌ సరస్వత్యై, తన నోటినిచ్చాడు. సరస్వతీదేవి బ్రహ్మ యొక్క నోటిలో ఉంటుంది అని పురాణం చెప్తుంది. ఎందుకండి మేము పురాణాలు చదవం? ఎక్కడైనా నాలుక మీద భార్య ఉంటుందా? ఆయన గబుక్కుని నాలుక లోపలికి అనేసుకున్నాడు అనుకోండి, భార్య లోపలికి వెళ్ళిపోతుందా? ఏమిటి పిచ్చి పురాణాలు అని 2018లో విజ్ఞాన శాస్త్రం మాత్రమే అని అనుకునేటటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు వాదిస్తూ ఉంటారు. ఆ ఎదురుగా కాస్త అసమర్థుడైన వాడు కూర్చుని అవునండి అంటుంటాడు. అప్పుడు మన హైందవ ధర్మం దెబ్బతింటుంది. కాదు, పురాణాల్లో ఏ విషయం చెప్పినా సంకేతితార్థాన్ని చెప్పడానికి, సంకేత రూపంగా చెప్పడానికి చెప్పిందే తప్ప కథగా తీసుకోకూడదు.
బ్రహ్మ నోట్లో సరస్వతి ఉంటుంది అంటే బ్రహ్మకి ఏదైనా కొంత గొప్పతనం అంటూ వచ్చింది అంటే 4 ముఖాలు 4 దిక్కుల్ని చూస్తూ ఆ అమోఘంగా చతుర్ముఖుడు అని అనిపించుకోగలుగుతున్నాడంటే బ్రహ్మ బడాయి అంతా కూడా సరస్వతీదేవి ఉంది కాబట్టి ఆ సరస్వతే లోపల లేకుండినట్టయితే ఆ బ్రహ్మకి 4 తలలు ఉన్నాయని మాత్రమే చెప్పుకునే వాళ్ళం తప్ప ఆ తలలకి పూజ్యతే ఉండదు. సరస్వతి కారణంగా బ్రహ్మ గొప్పవాడు. అలాగే విష్ణువు వక్షస్థలం మీద లక్ష్మిని ధరించి ఉన్నాడు. విష్ణువు యొక్క బడాయి మొత్తం లక్ష్మీదేవి ఈ వక్షస్థలం మీద ఉండడం మాత్రమే. అంచేతనే లక్ష్మీదేవి ఉంది కాబట్టే అమోఘమైన సంపన్నుడిగా ఈయన చలామణి అవుతున్నాడు తప్ప ఈయన మాత్రం అప్పు తీసుకున్నవాడే. ఎంత ఆశ్చర్యం! ఆయన నోటిని మాత్రమే సరస్వతీదేవి ఉండేలా చేస్తే ఈయన వక్షస్థలంలో ఒక భాగాన్ని మాత్రమే శ్రీవత్సము, శ్రీ అంటే లక్ష్మీదేవి ఉండగా 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 కూర్చుని ఉండగా 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 మనం ఉంగరం పెట్టుకుంటే ఎలా అయితే ఒక ఆనమాలు పడుతుందో ఉంగరం తీసిన తర్వాత కనిపిస్తుందో అలా ఇక్కడ మచ్చ విష్ణువుకి ఏర్పడితే ఆ ఏర్పడడానికి కారణం లక్ష్మి కూర్చోవడం, అది శ్రీవత్సం. అంచేత విష్ణువు వక్షస్థలాన్ని మాత్రమే ఇస్తే బ్రహ్మ నోటిని మాత్రమే ఇస్తే శంకరుడు సగ శరీరాన్ని ఇచ్చేసాడు పార్వతి. ఎంత గొప్ప మాట! ఇంకో చిత్రం, శంకరుడు పార్వతి ఇద్దరు నిలబడితే శంకరుడు కుడివైపు పార్వతి ఎడమవైపు. ఆ శంకరుడు యొక్క తల ఇందాక అనుకున్నాను రాగి జుట్టులా ఉంటుంది. చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ. అమ్మవారు చంపకం, అశోకం, పున్నాగం, సౌగంధికం 4 పుష్పాలతో చక్కగా ముడుచుకున్న చక్కగా ఉన్నటువంటి కొప్పు కలిగి ఉంటుంది. ఆయన రాగి జుట్టుతో ఉంటాడు, ఇద్దరు కలిసి ఉంటారు. అష్టమీ చంద్ర విభ్రాజదలిక స్థల శోభిత. శంకరుడి ఈ కనిపించేటటువంటి నుదురు, కుడివైపు కనిపించే నుదురు ఎర్రనైన రంగుతో పైన విభూతి తెల్లగా పూసుకుని ఆ మధ్యలో అగ్నేత్రం వెలుగుతూ కాస్త రుద్ర విధానంగా కనిపిస్తే అష్టమి నాటి చంద్రుడు ఎంత ప్రశాంతంగా చల్లగా ఆకర్షణీయంగా చూడడానికి వీలుగా ఉంటాడో అలా ఉంటుంది అమ్మవారి యొక్క నుదురు అదే ప్రదేశంలో. ఈయన రుద్ర కంటి నిండుగా ఎరుపు రంగు కలిగి ఎవడేమైనా తప్పు చేస్తాడా అన్నట్టుగా చూసే విధానంగా కనిపిస్తూ ఉంటే ఆవిడ కను వక్ర లక్ష్మీ పరివాహ చరన్మీనాభలోచన. చిన్నదైనటువంటి నీటి పడియలో ఇటు అటు తిరిగేటటువంటి చేప ఎలా ఉంటుందో అంత చక్కగా అందరినీ పిల్లలందరినీ కనుక్కుంటూ ఉంటూ ఎలా ఉన్నాడు, ఎలా ఉన్నది, బాగున్నారా, బాగుండలేదా, కష్టం వచ్చిందా, ఇబ్బంది వచ్చిందా అని చూస్తూ తల్లి పిల్లల్ని ఎలా చూస్తుందో అలా చూస్తుంటారు. మొత్తం శరీరాన్ని పరిశీలిస్తే కుడివైపుకి ఎడమవైపుకి పోలిక ఉండదు ఉండదు ఉండదు. ఇక్కడ దాంపత్యంలో తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఎక్కడా కూడా పార్వతీదేవి నేను ఇంత అందంగా ఇన్ని ఆభరణాలను పెట్టుకున్నాను కదా నువ్వు నా అలా ఉండొచ్చుగా అనదు. నేను ఇలా రాగి చుట్టుతూ ఉంటాను, నేను ఇలా ఉంటాను కదా, పావులు వేసుకుని తిరుగుతూ ఉంటాను కదా, నువ్వు అలంకారాలు ఏమిటి అని ఈయన ఆవిడ అన్నాడు. భార్య భర్త అనేటటువంటి ఇద్దరికి వాళ్ళకి కొన్ని ఇష్టాలు అంటూ ఉంటాయి. ఆ ఇష్టాల్లో వేలు పెట్టడం, నాలాగే నువ్వు ఉండు అనడం ఎక్కడైతే లేదో అది నిజమైనటువంటి దాంపత్యం. జాయాచ పతిశ్చ జంపతి లేదా దంపతి అంది శాస్త్రం. అటువంటి అమోఘమైన దాంపత్యం వీళ్ళిద్దరికి ఉంది కాబట్టే ఎక్కడైనా అన్యోన్యంగా ఉన్నటువంటి దంపతులు వస్తే పార్వతీ పరమేశ్వరులు వచ్చారండి అంటారు తప్ప రాధాకృష్ణనో సీతారాములనో ఇంకోళ్ళో అనరు. అలాంటి రూపాన్ని తాను కలిగి ఉండి భార్యని సమానంగా ఉంచి అర్ధనారీశ్వర దాంపత్యాన్ని కొనసాగిస్తూ ఉంటాడు ఆయన. తల ఆలోచనకి స్థానం, కాలు ఆచరణకి సంకేతం. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరిలో ఉన్న గొప్ప గుణం ఏమిటంటే ఏ ఆలోచన చేసినా ఆ ఇద్దరే, ఆ ఆలోచనని అమలు చేయడానికి ఆచరణ చేసినా ఆ ఇద్దరే. మూడో వ్యక్తికి స్థానం లేదు, పురుషుడికి కానీ స్త్రీకి కానీ. ఈవేళ సంసారాలన్నీ పగిలిపోవడానికి కారణం ఏంటంటే ఈ భార్యకి ఆ భర్తకి మధ్యలో మూడో వ్యక్తి చేరడం, వాడికి ఈ విషయాలు తెలియడం, మొత్తం నాశనం అయిపోవడం. పార్వతీ పరమేశ్వర దాంపత్యాన్ని అర్ధనారీశ్వర రూపాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించి సాంకేతికంగా అర్థం చేసుకుంటే, ప్రతీకాత్మకంగా తెలుసుకుంటే భార్య భర్తతో ఎలా ఉండాలి, భర్త భార్యతో ఎలా ఉండాలి అని అర్థమవుతుంది.
ఆయన నిరాడంబరత శ్మశానంలో ఉండడం అది కాదు కావాల్సింది. ఈవిడ బ్రహ్మాండమైనటువంటి చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత అంతగృహంలో ఈవిడ ఉండడం కాదు. అలా ఉన్నా ఆయన్ని విడిచిపెట్టదు. ఇలా ఉన్నా ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆయన తక్కువతనాన్ని ఏమాత్రమూ అనుభవించాడు. ఆ ఎక్కువ తక్కువతనం, నీ ఇష్టం నా ఇష్టం అని అనుకోకపోవడం, నా జీతం నీ జీతం అనుకోవడం, నా హోదా నీ హోదా, నా అందం నీ అందం అనుకుంటే ఇద్దరు వేరుగానే ఉంటారు. వేరుగా ఉన్న రెండు శరీరాలు ఒక కప్పు కింద ఉన్నట్టే తప్ప అది దాంపత్యం అనిపించుకోదు. మహాశివరాత్రి సందర్భంగా కనీసం మనం ఇలా ఉందాము అనే అభిప్రాయం ఏ దంపతులకైనా కలిగినట్లయితే దీన్ని విన్న తర్వాతైనా ఆ విధంగా మారుదామనే ఊహ కలిగిన అలా అవుతారు ఎవరో ఒకరు. కొన్ని కోట్ల మందిలో ఒక్కడైనా అలా అవుతాడు చాలు. గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని లక్ష్మీదేవి విజయవాడ నుంచి రాస్తున్నారు. మామ తలని నరకించాడు అంటారు కదా, మరి ఇది అపరాధం కదా, ఎలా అర్థం చేసుకోవాలి అని అడుగుతున్నారు. భాగవతము తెలిసి పలుకుట చిత్రము శూలికైన తమ్మి చూలికైన విబుధవరుల వలన విన్న అంత కన్న అంత తెలియవచ్చినంత తేట పరతు. చాలా గొప్పగా రాశాడే. భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు. లోకంలో ఏదైనా తెలియని దాన్ని పలకడం కష్టం, కానీ తెలిసి పలకడం విశేషం ఉంది. కానీ పోతన గారు అంటున్నాడు భాగవతము తెలిసి పలుకుట చిత్రము. తెలిస్తే పలకడం కష్టం అని. ఇదేమిటి? చాలా చిత్రంగా ఉంటుంది ఆ మాట. స్త్రీని వధించకూడదు అని ఉంటుంది ఈ పుటలో. ఆ పక్కనే శ్రీకృష్ణుడు పోతనను చంపాను అని ఉంటుంది. ఇదేమిటి? ఒకే ఒక భార్యకు ఉండవలేను అని ఉంటుంది. కృష్ణుడికి 8 భార్యలు అని పక్క పుటలో ఉంటుంది. తెలిసి పలుకుట చిత్రము అట్లాడితే ఇది కూడా. శంకరుడు చాలా గొప్పవాడు, అందరి విషయంలోనూ జాలి చూపువాడు, మామతలను నరికించినవాడు పక్కపుటలో. ఇదేంటి? తెలిసి పలుకుట చిత్రం. ఆయన పేరు దక్ష, మామగారి పేరు దక్షుడు. దక్షుడు అంటే సమర్థుడు అని అర్థం. మరి సమర్థుడైతే ఎందుకు చంపేశాడు? విశేషం. చంపించాడు తెలుసుకోవాలి. భార్య అయినటువంటి సతీదేవి అడిగింది, మా నాన్న యజ్ఞాన్ని చేస్తున్నాడు అక్కడ, నేను వెళదాం అనుకున్నాను. మనకది తెలుసా కదా. అంతా అయిపోయిన తర్వాత ఆయన మాట అన్నాడు. ఎవ్వరూ ఏ భర్త అనలేని మాట ఒకటి. నన్ను పిలవలేదు, విశేషించి కూతురైన నిన్ను పిలవలేదు, కానీ ఆకాశంలో ఎగిరే ప్రతి విమానము మీ నాన్న ఊరి మీదుగా వెళుతూ మీ నాన్న ఇంటి దగ్గర దిగుతోంది, నీ పుట్టింటి దగ్గర అనే అభిప్రాయంతో నువ్వు నేను వెడతానని అంటున్నావు. నిజంగా హృదయపూర్వకంగా ఇష్టం ఉండి కాదు, ఆ వెళ్ళే తీరు అక్కడ ఆగే పద్ధతి గమనించి అంటున్నావు. వెళ్ళు. లోకంలో ఏ భర్త ఏదో నీ కర్మ నీది, నాకు అనవసరం, నేను వద్దనా, నీ ఇష్టం పోతే పో అంటాడు. ఆయన అలా అలా. ఎక్కడైనా ఏదైనా జరగరానిది జరిగినట్టయితే నేనున్నానని ఆలోచించుకో అన్నాడు. అది దాంపత్యం. తనకి ఇష్టం కానటువంటి పనిని చేస్తోందని తెలిసిన మామగారు అంటే ఆవిడ తండ్రి అలాంటి పనిని చేస్తున్నాడని అర్థమైన ఆమె మీద ఉండేటటువంటి ఇష్టంతో అక్కడ చేయి. అక్కడికి అనుకున్నట్టుగానే ఎవ్వరూ పిలవరా. సోదరులు చూశారు, పురోహితులు చూశారు, ఇంకా మిగిలిన వాళ్ళు చూశారు, వేదవేత్తలు చూశారు, బ్రహ్మాండమైన హోమం జరుగుతోంది, ఎవరు పిల్లల మనసా సస్మార. వెంటనే ఆవిడ మనసుతో ఆలోచించింది. అంతే. తలలోంచి ఒక జడని తీసి కొడితే వీరభద్రుడు జన్మించాడు. ఆయన వీరభద్రుడు అంటే వేపమండలేసి ఎగిరేవాడు కాదు. భద్రశ్చ అసౌ వీరశ్చ వీరభద్ర. వీరుడు భద్రత కలిగించేవాడు, భద్రత కలిగి ఉన్నాడు. భద్రం అంటే శుభమంగళయోర్భద్రం. కథని శుభంకరంగా మంగళప్రదంగా ముగించే లక్షణాన్ని భద్రం ఉంటారు. అంచేతనే భద్రం కర్ణేభి శృణుయామదేవా ఉపనిషత్తు చెప్తుంది. భద్రంగా ఉన్నారా అని అడిగేవారు పూర్వం. అంటే శుభంగా ఉండాలి, మంగళకరంగా ఉండాలి. వీరత్వాన్ని చూపిస్తూ ఈ శుభ మంగళ విధానం ఉండేలా వెళ్ళాడు వీరభద్రుడు. పరిస్థితిని చూశాడు. పార్వతీదేవి తనకి తాను భస్మం చేసుకునే స్థితిలో వెంటనే మొత్తం ఈ దక్షిణి కారణంగా ఇలా జరిగింది కాబట్టి మొత్తం ఉండేటటువంటి పందిరి గుంజలన్నిటినీ పీకేశాడు. చేతిలో ఉండేటటువంటి కర్రతో మొత్తం ఋత్విజలందరినీ పరిగెత్తే వరకు కొట్టాడు.
ప్రతి అగ్నిహోత్రంలో ఉండేటటువంటి నిప్పుని కూడా నీళ్లతో ఆర్పివేశాడు. అన్నీ చేసేసాడు. దీని అంతటికీ కారణం దక్షుడు. కాబట్టి జుహావాగ్నౌ శిరస్తస్మిన్ దక్షిణాగ్నావమర్షిత, నీ కారణంగా ఇలా జరిగింది కాబట్టి నీ తలని నరికేస్తున్నానని నరికేసేసి దక్షిణాగ్ని అని ఉంటుంది ఒకటి, ప్రత్యేకమైన ఆహ్వానీయం దక్షిణాగ్ని గార్హపత్యం. ఆ దక్షిణాగ్నిలో తల అలా వేసి అది హోమం అయ్యేంత వరకు ఉండి ఆ తర్వాత వచ్చాడు ఆయన. ఇదేమిటి, మామగారిని చంపించాడు కదా, అది కాదట. దక్షుడికి అహంకారం ఉంది, నేను అందరిలోకి గొప్పవాడిని అని. సర్వజ్ఞుడు ఈయన పేరు శంకరుడు. సర్వ అంటే అన్ని కాలాల్లో సర్వ అన్ని 84 లక్షల జీవరాశుల గురించి సర్వ అన్ని విశేషాలని తెలిసినటువంటి వాడు శంకరుడు. ఎక్కడ యాగం జరిగినా సర్వజ్ఞుడైన శంకరుడు అక్కడ ఉండాలి. శంకరుడిని మాత్రమే పిలవకుండా చెయ్యాలనేది దక్షుడు ఆలోచన. ఎందుకని, ఓసారి అలా వెళ్ళినటువంటి సందర్భంలో శంకరుడు తనని చూసి లేవలేదనేటటువంటి ఆ కోపం, పగ, ప్రతీకారం కాదు. కాబట్టి ఈ కథ ద్వారా తెలిసేది ఏమిటంటే, ఎవరు గొప్పవారో అతనికి ఆ స్థానాన్ని ఇవ్వాలి. ఆ స్థానాన్ని ఇవ్వకపోవడం ఒక నేరమైతే అతడి మీద పగని, ప్రతీకారాన్ని, ద్వేషాన్ని కలిగి ఉండి ఆయన లేకపోతే ఏ యజ్ఞం ముగింపబడదో అలాంటి వాడిని, యజ్ఞానికి అర్హతని ఇచ్చేటటువంటి వాడిని పిలవకుండా యాగం చేయడం నడదు. అంచేత నువ్వు ఈ విధానాన్ని ఆచరిస్తే, లోకంలో అందరూ కూడా అదే పద్ధతికి వెళితే అది నేరం అవుతుంది. కాబట్టి నువ్వు నేరం చేసిన నేరగాడి వారిని నిరూపిస్తూ ఇలా చేస్తానని చెప్పి శంకరుడు చక్కనైనటువంటి పరోక్ష పాఠాన్ని తెలియచేశాడు దక్షుడికి. దక్షుడి తల నరకడం అంటే మనం అన్నట్టుగా తలగోసేయడం, రక్తంలా కారిపోవడం అది కాదు. పూర్వపు ఇతిహాస పురాణాలు లౌకికమైనటువంటి అర్థాన్ని ఇవ్వవు, సాంకేతిక అర్థాన్ని ఇస్తాయి. ఆంజనేయుడు ఇలా గుండె చీల్చాడు, లోపల సీతారాములు కనిపించారు అంటారు. అబ్బో రక్తం కారిపోతూ మాంసం కనిపిస్తూ, అది కాదు దాని అర్థం. ఆంజనేయుడు ఈ హృదయంతో ఏది ఆలోచించినా సీతారాముల ఆలోచనకి అనుగుణంగా ఆలోచిస్తాడని అర్థం చేసుకోవాలి. అది అర్థం కానప్పుడు ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటే నీ కర్మ, కానీ అర్థం ఇది ఆలోచించాలనే విషయం మనం చెప్తాం. అలాగే ఇక్కడ కూడా తల నరికేయడం అంటే తల ఆలోచనకి స్థానం కాబట్టి, ఓ దక్షుడా ఇలాంటి ఆలోచనని చేయకూడదురా, ఈ ఆలోచనని తొలగించుకొని చెప్తూ ఆ ఆలోచన చేసిన శిరస్సుని ఆ అగ్నిలో పడవేశాడు. అగ్ని జ్ఞానానికి సంకేతం కాబట్టి ఎవ్వరికీ ఇలాంటి సంకేతాన్ని ఇయ్యకు, సర్వజ్ఞుడైన శంకరుణ్ణి పిలిచి మాత్రమే యాగాన్ని చేయించుకోవాలనే బుద్ధిని కలిగి ఉండు, నీ ద్వారా ఈ విశేషాన్ని 10 మందికి తెలియచేయి అని చెప్పడానికి సంకేతంగా తనని నరికి అదిగో హోమంలో వేశాడు. ఇది దాంట్లో ఉండే అర్థం. మనం కూడా ఓ పని చేస్తూ ఉంటాం. దక్ష అనే మాటకి ఇంకో అర్థం కూడా చెప్తుంది వ్యాఖ్యానం, సమర్థుడు అని అర్థం. ఏమంటే ఈ సత్యావర్తం చేయించుకుంటాం, మంచిది. సత్యావర్తానికి కావాల్సిన వస్తువులన్నీ తెచ్చేసి అక్కడ పడేసి, ఇదిగో పిల్లలు నువ్వు చేసుకొని నేను ఏదో వ్యాపారానికి వెళుతున్నాను వెళ్ళిపోతే వాడు నిజమైన దక్షుడు. మొత్తం వస్తువులన్నీ తేవలసినవి తెచ్చేశాడు, కానీ ఏం లేదు, భక్తి శ్రద్ధ లేవు, ప్రయోజనం లేదా పని. భక్తి శ్రద్ధలు లేకుండా ఎన్ని వస్తు ద్రవ్యాలని ఎంత ఖరీదుతో ఎంత సకాలంలో తెచ్చి అక్కడ పడేసిన భక్తి శ్రద్ధ అనేవి లేనప్పుడు పరమేశ్వరుడికి ఇష్టం కాదది. ఇంటికి చుట్ట వచ్చినట్టయితే వచ్చినటువంటి వాడిని వచ్చారా రండి కూర్చోండి కాళ్ళు కడుక్కోండి భోజనం చేయండి జాగ్రత్తగా ఇష్టపూర్వకంగా పెడితే ఏ కూర ఏది లేకుండా ఉన్నటువంటి సమయంలో ఏ అర్ధరాత్ర కాలంలో వచ్చినప్పుడు చిన్న పచ్చడేసి పెట్టేసినా ఎంత ఆనందపడిపోతాడో, అన్నీ చేసి కూడా అక్కడ ఉంది తినండి అని చెప్పి వీడు వెళ్ళిపోతే ఎంత మనస్తాపాన్ని పొంది తినకుండా పోతాడో, అట్లా భక్తి శ్రద్ధతో వస్తువుల్ని సమర్పిస్తే పరమేశ్వరుడు ఆనందపడతాడనే పరమ రహస్యాన్ని చెప్తుంది ఈ దక్ష యజ్ఞ అధ్వంసం. ఎంత గొప్ప ఆలోచన! ప్రతిదానికి సాంకేతికంగా అర్థం చేసుకోవాలి, దాంట్లో ఉండే రహస్యాన్ని తెలుసుకోవాలి తప్ప పై కథని వింటే ప్రయోజనం ఉండదు. గురువుగారు, ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో ప్రేక్షకులు అడిగిన అన్ని ప్రశ్నలకి చక్కటి సమాధానాలు ఇచ్చారండి. ధన్యవాదాలు. నమస్కారం. చూశారు కదండి, మహాశివరాత్రి ప్రత్యేక మణిహారంగా ప్రసారమవుతున్న ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమాన్ని